హలో ఫ్రెండ్స్, మా చిన్నోడి బర్త్డే నెక్స్ట్ డే అనుకోకుండా హంసలదేవి బీచ్కి అయితే ప్లాన్ చేసాము. మా విలేజ్ నుండి నియర్లీ 40 km ఉంటుంది బీచ్. మా బ్రదర్స్, మరదలు, చెల్లి, మా హస్బెండ్తో కలిసి ఫస్ట్ టైం అయితే బీచ్కి వెళ్ళాము. చిన్నప్పుడు ఎప్పుడో 7th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళాము మంగినపూడి బీచ్కి అయితే. ధృవ అయితే వాళ్ళ డాడీని చూస్తూ ముందుకు వెళ్ళడానికి ట్రై చేశాడు. రోడ్ సైడ్ కెనాల్స్ లో అయితే కొన్ని లోటస్లు కనిపించాయి. మా తమ్ముడు వాటిని తీసుకొచ్చాడు. ఎప్పుడు ఐరా ఫ్లవర్స్ కనిపించినా మమ్మీ నీకోసం ఫ్లవర్స్ అని చెప్పేది, కానీ ఈసారి మాత్రం ఆ డైలాగు చెప్పలేదు, ఫ్లవర్స్ ఇవ్వలేదు. అలా నాకు ఎంతో ఇష్టమైన లోటస్ ఫ్లవర్స్ తో అయితే ఫొటోస్ దిగి బీచ్ కి అయితే వెళ్ళిపోయాము. ఐరా బీచ్ ముందు అయితే నించుని లిటరల్లీ షాక్ అయింది. ఒక్కసారిగా అన్ని వాటర్ తను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం తను బీచ్ కి అయితే వెళ్ళింది. ఐరాకి వాటర్ అంటే చాలా ఇష్టము. తను అన్ని వాటర్ చూడంగానే ఒక్కసారి తన హ్యాపీనెస్ కి లెక్కే లేదు. ఆకాశము సముద్రము కలిసిపోయినంతగా కనుచూపు మేరంతలో సముద్రము హ్యాపీ ఫేస్ తో ఐరా అన్ని వాటర్ ని చూసి తనకి ఏం చేయాలో అర్థం కాలేదనుకుంటా. ఫ్యామిలీతో కలిసి బీచ్ లో అలా వాక్ చేద్దామని నడిచాము. వేవ్స్ అయితే చాలా హెవీగా వచ్చాయి. మా చిన్నోడి చిన్ని పాదాలను అయితే వేవ్స్ అలా వచ్చి తాకి వెళ్ళిపోయాయి. ఐరా వాళ్ళ మామయ్య అయితే సముద్రం లోపల వరకు వెళ్ళి వచ్చింది. చలికి వణికిపోతుంది తనైతే. అయినా సరే వాటర్ లోనే ఆడుకుంటానని చెప్తుంది. ఐరా నేను అయితే ఇలా అలలతో ఆడుకుంటుంటే ఒక పెద్ద అల అయితే వచ్చి మమ్మల్ని తోసేసి వెళ్ళిపోయింది. ధృవ దగ్గరకంటూ రాలేదని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈలోపే పెద్ద అల వచ్చేసింది. లిటరల్లీ షాక్ అయ్యాడు. వాళ్ళ డాడీకి ఎత్తుకుని వాడిని నవ్వించాడు. వేవ్ వచ్చి వెళ్ళిపోతుంటే కాళ్ళ కింద ఇసుక లాక్కెళ్ళిపోతున్నప్పుడు ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. ఇసుకలో రాజా రాణి అని రాసి లవ్ సింబల్ అయితే డ్రా చేశాడు. తన కూతురితో అయితే బీచ్ లో రన్ చేస్తూ ఆడుకుంటున్నాడు. వేరే మావైతే పిచ్చిగూర్లు కడుతుంది. ఇంకా అలా అయితే కొన్ని స్నాప్స్ అయితే దిగాము బీచ్ లో. మా తమ్ముడు వాళ్ళ మేనల్లుడితో అయితే ఫొటోస్ దిగి ఎంజాయ్ చేశాడు. ధృవ అయితే కొంచెం భయపడ్డాడు బీచ్ లో. ఆ వచ్చే వేవ్స్ నుండి అయితే తన కూతురు కట్టే కోట పడిపోకుండా వాళ్ళ నాన్న అయితే ఆపుతున్నాడు. కూతురు అడిగితే అలానైనా ఆపేస్తారేంటి, ఏమో ఆపొచ్చేమో అన్నట్టుగా బిహేవ్ చేస్తారు ఈ ఫాదర్స్. ఈ బీచ్ నుండి వచ్చిన ప్రతి చిన్న వేవ్ మమ్మల్ని తాకి వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్న మెమరీస్ అనేవి చాలా హ్యాపీనెస్ ని కలిగిస్తుంటాయి. సముద్రంలోంచి నడుచుకుంటూ వస్తున్న వీడే మా ఇంట్లో రేలంగి మావయ్య అంటాడు. ఇలా వచ్చే ప్రతి అలలతోనే ఆడుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఐరా అయితే ఉయ్యాలు ఊగుతుంది. సముద్రం ముందు కూర్చుని ఉయ్యాలు ఊగుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. బీచ్కి వెళ్ళి లాస్ట్లో గ్రూప్ ఫోటో దిగిన మా చోటా గ్యాంగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.